నేను 7th, 8th ఉన్నప్పుడు నా హైయర్ గ్రేడ్స్ వాళ్ళే స్కెచెస్ వేసేవాడిని. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒక రకంగా మనీ మేక్స్ సెన్స్ అంటారు కదా, దాని నుంచి నాకు కొంచెం ఆసక్తి పెరిగింది. చుట్టూ చేరి క్లాప్స్ కొట్టేవాళ్ళు నేను చేసే యాక్టివిటీస్కి. ఆ క్లాప్స్ అండ్ సపోర్ట్ కాస్త నన్ను ఆర్టిస్ట్ లాగా అవ్వడానికి కారణం అయ్యాయి అనమాట. ఇతని పేరు డాక్టర్ హర్ష. పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. కళ్లకు ఆహ్లాదంగా కనిపించే ఏ సందర్భాన్నైనా ఇట్టే చిత్రాల రూపంలోకి మార్చేయగలడు. ఏ వ్యక్తి రూపాన్నైనా నిమిషాల్లో అందంగా చిత్రించగలడు. ఎప్పటికప్పుడు ఆర్ట్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సరికొత్త అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చిన్నతనంలో హాబీగా మొదలుపెట్టిన 17 ఏళ్ల కెరియర్లో 1,70,000 పెయింటింగ్స్ వేశాడంటే అతని ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ హర్ష స్కెచ్ పెయింటింగ్స్ వేయడంలో నిష్ణాతుడు. మనిషిని కూర్చోపెట్టి కేవలం 5 అంటే 5 నిమిషాల్లోనే లైవ్ స్కెచ్ వేయగలడు. అంతేకాకుండా 3D ఆర్టిస్ట్గా ఫేమస్. సెలబ్రిటీలు, దేవుళ్ల ఫోటోలను ఎంతో చూడముచ్చటగా చిత్రీకరించాడు. అందర్లా కాకుండా ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే హర్ష బ్లైండ్ స్కెచ్, ఇమాజినేషన్ స్కెచ్లతో అందరి మతులు పోగొడుతున్నాడు. ఒక్కసారి ఎవరినైనా చూశాడంటే చాలు, ఆ వ్యక్తి అవసరం లేకుండానే ఇమాజినేషన్ పెయింటింగ్ వేయగలడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని తలకిందులుగా వేసిన బ్లైండ్ పెయింటింగ్, అయ్యప్ప స్వామి చిత్రాన్ని బ్లైండ్ పెయింటింగ్గా వేసిన విధానం అందరి మతులను పోగొడుతున్నాయి. చిన్ననాటి నుంచి ఏదైనా వృత్తిలో అత్యుత్తమంగా రాణించాలన్న తన కోరికే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని హర్ష అంటున్నాడు. అందరూ చూసేస్తారు, చూడకుండా వేస్తే ఎలా ఉంటుంది? అందరూ చేత్తో వేస్తారు. ఒకవేళ చేతులు పోతే, పరిస్థితి ఎదురైతే ఎలా వేయాలి? అప్పుడు నోటితో వేయడము లేదా కాళ్ళతో వేయడము. ఈ 2 సందర్భాలు కాకపోతే ఒక మనిషి దొంగతనం చేసాడు, ఆ మనిషి పోలికలు సరిగ్గా తెలియదు, అప్పుడు పోలీసులు పిలిచినప్పుడు వాళ్ళు చూడకుండా ఇమాజినేషన్ స్కెచెస్ డ్రా చేయాల్సి ఉంటుంది పోలికలు బట్టి. ఇట్లాగా ఛాలెంజింగ్ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు, రేపు బాబో పాప పుట్టబోతుంది, మాకు బాబు పుట్టుతారు అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాడికి పోలికలు ఏ విధంగా ఉంటాయి అని తల్లిదండ్రులు చూసి గీయచ్చు అనమాట. సో ఇలా కాకుండా కొన్ని ఎలా అంటే చిన్నప్పుడు తప్పిపోయి ఇప్పుడు దొరకాలి అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఇమాజినేషన్ స్కెచ్ చేసి పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వడం. చర్మం కాలిపోయిన వాళ్ళని ప్రాపర్ చర్మం గీసి ఇస్తే డాక్టర్స్ వాటిని అనాటమీగా యూజ్ చేసి ఆపరేషన్స్ చేయడం. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు గీస్తే వాళ్ళ రూపం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా లైఫ్లో ఆర్టిస్ట్కి ఛాలెంజింగ్ టాస్క్లు అవ్వడం వల్ల నేను దాన్ని యాక్సెప్ట్ చేసి సొసైటీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్ట్ ఫర్ కాజ్ అనే కాంబినేషన్లో వెళ్తూ ఉన్నా. హర్ష ఇండియన్ ఫాస్టెస్ట్ ఆర్టిస్ట్గా రికార్డు పొందాడు. మొహాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేయడంలో గౌరవ డాక్టరేట్ సంపాదించాడు. ఎంతో మంది సెలబ్రిటీలు హర్ష చిత్రాలకు ఫిదా అయ్యారు. ప్రతిష్టాత్మకమైన 17 అవార్డులను సైతం సాధించాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి యునైటెడ్ నేషన్స్ ఇచ్చే కరమవీర చక్ర అవార్డును సొంతం చేసుకున్నాడు. 24 గంటల్లో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా 5,700 పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కు నామినేట్ అయ్యాడు. 100 కిలోమీటర్లు బైక్ నడుపుతూ 100 పెయింటింగ్స్ వేయాలనే వరల్డ్ రికార్డ్ కోసం శ్రమిస్తున్నానని చెబుతున్నాడు. పుట్టాం పోతాం, ఈ పీపీ పుట్టడం పోవడం మధ్యలో జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీని సక్సెస్ఫుల్గా చేద్దామని. ఎయిదర్ కష్టమైనా ఈజీ అయినా సరే రకరకాల గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ట్ ఫామ్స్లో ఇవే వేయాలి. ఇప్పుడు కొంతమందిని అమ్మాయిని బట్టలు లేకుండా సెమీ న్యూ క్లాస్ అనేసి న్యూ క్లాస్ అని చేస్తూ ఉంటారు. అలా కాదు, అమ్మాయికి బట్టలు ప్రాపర్గా వేసి అమ్మాయిని అమ్మవారిలా చూపించాలి. ప్రతి అమ్మాయిలో కూడా ఒక అమ్మవారిని చూడొచ్చు, ప్రతి అమ్మాయిలో కూడా ఒక పద్ధతిని చూడొచ్చు అనే కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాను. అది ఒక చిన్న టార్గెట్ ఉంది. లక్షలు కోట్లు ఖరీదు చేసేటువంటి రాజా రవివర్మ గారు, ఎంఎఫ్ హుస్సేన్ గారు పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటూనే వాటితో పాటు సమాజంలో మన ఇంటి చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న కళాకారుల పెయింటింగ్స్ కూడా కొంటే వీళ్ళు కూడా బతుకుతారు కదా. అంటే కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసి ఒక పెయింటింగ్ కొని గవర్నమెంట్కి ఇచ్చే బదులు ఒక 100 రూపాయలు కొని ఇచ్చి పక్కనుండి ఆర్టిస్ట్ని ఆదుకుంటూ వాడి కుటుంబం బాగుపడుతుంది. చిన్న ఉద్దేశం. ఈ 2 కోసం ఫైట్ చేస్తున్నా. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే డాక్టర్ హర్షకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. ఆన్లైన్ ఆర్డర్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. కేవలం సంపాదన మీదే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడంలోనూ ముందున్నాడు. ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన 4 పిల్లలకు నోటితో పెయింటింగ్స్ వేయడం నేర్పించి వారి సొంత కాళ్ల మీద నిలబడేలా చేశాడు. తన కళని 10 మందికి ఉపయోగపడేలా, ఆనందపరిచేలా చేయాలన్నది తన అంతిమ లక్ష్యమని చెబుతున్నాడు ఈ అరుదైన కళాకారుడు. చేసే పనిలో నిరంతరం కొత్తదనాన్ని వెతుకుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు హర్ష. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నాడు. పెయింటింగ్స్ చాలామంది వేస్తుంటారు. అందులో కొద్దిమంది మాత్రమే మంచి పేరు తెచ్చుకుంటారు. ఇంకా అతి కొద్ది మంది మాత్రమే ఆర్ట్ వరల్డ్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు మనం చూసిన డాక్టర్ హర్ష కూడా అందులో ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో తనకే సాధ్యమైనటువంటి పెయింటింగ్స్ వేస్తూ అందరి మన్ననలను కూడా పొందుతున్నాడు.
కేవలం అవార్డులు రివార్డులు పొందడమే కాకుండా సోషల్ కాజ్ కోసం అన్నీ కూడా కోల్పోయినటువంటి పిల్లలకు ఆర్ట్ నేర్పిస్తూ వాళ్ళ జీవితాలను సైతం నిలబెడుతూ ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు రికార్డులు సొంతం చేసుకున్నటువంటి హర్ష వచ్చేటువంటి రోజుల్లో మరిన్ని శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. విడజన్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.